ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పైన అయితే అనేక రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అనేక కుట్రలు జరిగినట్లయితే అనుమానాలకు దారి తీస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఏ కోణంలో జరిగింది, ఈ ప్రమాదం సంభవించడానికి మూల కారకులు ఎవరు అన్న కోణంలో, ఇంకా అయితే ఇందులో ఇంకా మరీ ముఖ్యంగా ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే గడియకు కూడా అంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నట్లుగా అయితే ఈ వ్యవహారంలో ఒక్కొక్క విషయం బయటపడుతూ ఉంది. ఈ వ్యవహారంలో మరి అయితే ఏంటి లోపం అన్న కోణంలో అయితే ముఖ్యంగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అసలు టెక్నికల్ విషయమా, లేకపోతే వాతావరణంలో సంభవించిన ప్రమాదం వలన ఏదైనా బర్డ్ ఢీ కొట్టిందా, లేదంటే ఉగ్ర కోణం ఏదైనా దాగి ఉందా అన్న కోణంలో అధికారులు అయితే ఈ దర్యాప్తును మరి ముమ్మరం చేశారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పైలట్స్ ఎవరైతే ఫ్లైట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, మెయింటెనెన్స్ లాగ్స్ కావచ్చు, ఎగిరే సామర్థ్యం గురించి ముందుగానే అంటే ఏదైతే ఉంటుందో వెరిఫై అనేది ఉంటుందో ఆ వెరిఫై చేయడం కావచ్చు, ఇది ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఫ్లైట్ కంట్రోల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా. మరి ఎందుకు ఈ వ్యవహారంలో ఇప్పటికీ వీళ్ళంతా కూడా ఎందుకు ముందుగానే ఎగిరే క్రమంలో ముందుగానే ఫ్లైట్ను ఎందుకు దీనికి సంబంధించి వెరిఫై చేసుకోలేరు అధికారులు? ఇంజన్ను ఇంకా కాసేపు రన్ చేసి కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో అంటే మరి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు చాలా లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయాల్సి వచ్చే ఫ్లైట్లను అయితే మరీ ముఖ్యంగా వాటిని ముందుగానే వాటి ఇంజన్ ఎలా ఉంది, వాటి కండిషన్ ఎలా ఉంది, అవి వేడెక్కుతుందా ఇంజన్ అన్న కాన్సెప్ట్లో వాటిని ముందుగానే రన్వేపై అయితే వాటిని ఒకసారి టెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. అనుకూల వాతావరణం, రన్వేకి క్లియరెన్స్, ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాతనే ఫ్లైట్ అనేది అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి కదలడం జరుగుతుంది. అయితే మరి ఈ వ్యవహారంలో అంటే ఇవన్నీ కూడా ముందుగా ఇవన్నీ ఖచ్చితంగా ఇవైతే దీనికి సంబంధించి ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే అంటే వీటికి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫ్లైట్ కంట్రోల్స్ కావచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్లైట్ అక్కడ నుంచి మొదలవుతుంది. మరి అక్కడ ఫ్లైట్ ఇవన్నీ చెక్ చేసుకోకుండానే ఇవి ఎలా కదలగలిగింది అంటే దీంట్లో నిజంగానే అక్కడ ఎవరైనా ఉగ్ర కుట్రకు ఎవరైనా ప్లాన్ చేశారా? ఈ ఉగ్ర కుట్రలో భాగంగా అక్కడ మన అంటే ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో ఇందులో అంటే ఎవరైనా అక్కడ అందులో పనిచేసే చిన్న అధికారులు అంటే చిన్న టెక్నీషియన్స్ వీళ్ళంతా ఎవరైనా ఈ ఉగ్ర కుట్రలో భాగంగా ఈ ఉగ్రవాదులతో ఏమైనా చేతులు కలిపారా, లేదంటే ఎలా ఈ వ్యవహారం సంభవిస్తుంది? టెక్నికల్గా ఎలాంటి సమస్య లేనప్పుడు, వాతావరణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనప్పుడు, ఏ బడ్డు తాకనప్పుడు ఇది ఎలా మరి ఈ ప్రమాదానికి దారి తీసింది అన్న కోణంలో అయితే పలు అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం దీనిపైన అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం ఎందుకు ఇంత అంటే ఎలా జరగగలిగింది? ఒక్కసారిగా ఉన్నటువంటి గాల్లోకి టేకాఫ్ అయిన తర్వాత గాల్లోకి ఎగిరిన విమానం 5 నిమిషాల కాల వ్యవధిలోనే ఆల్రెడీ ఇది పైకి లేచి ఎగిరింది. అంటే ఎగిరిన తర్వాత కూడా అది అంటే గాల్లోనే ఒక్కసారిగా షేక్ అవుతూ ధనామని అంటే ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే నివాస ప్రాంతాల్లోనే ఈ ఫ్లైట్ పూర్తిగా కూలిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బాంబేదో పడినంత శబ్దంతో, భయంకరమైన శబ్దంతో ఈ శబ్దం కూడా ఎందుకు వచ్చింది అంటే ఇందులో ఎలాంటి ప్రమాదం సంభవించి ఉండవచ్చు అన్న కోణంలో కూడా దర్యాప్తులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొందరేమో ఇందులో ఫ్యూయల్ పర్సంటేజ్ ఎక్కువైంది, దాదాపు అంటే ఉండాల్సిన రేంజ్ కంటే ఫ్యూయల్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది అన్న కోణంలో కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఒకవేళ ఈ విమానంలో ఫ్యూయల్ పర్సంటేజ్ ఉండాల్సిన రేంజ్లో ఉండకపోతే ఖచ్చితంగా పేలుడు సంభవించే అవకాశాలు ఉంటాయి. అంటే మరి ఇక్కడ ఈ ఫ్యూయల్ ఎక్కువైందా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ అంటే ఇంజన్లో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుందా, ఇవన్నిటిపైన అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే చాలామంది కూడా అంటే ఇప్పటికే దాదాపు 40 మంది దాకా ప్రాణాలను కోల్పోయారు. ఈ ఫ్లైట్ వచ్చేసి AI 171 అనే అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరే ఏదైతే ఎయిర్ ఇండియా 787 ఏదైతే డ్రీమ్ లైనర్ ఉందో ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి లండన్కు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అయ్యే ఈ క్రమంలోనే అయితే ఆ ఫ్లైట్ అయితే గాల్లో నుంచి ఉన్నటువంటి ఒక్కసారిగా ఓ చెట్టుకు ఢీక్కొని అక్కడికక్కడే పెద్ద శబ్దం చేస్తూ మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయింది. ఆ ఏరియా మొత్తం కూడా అది కూలిన సమయంలో అయితే మొత్తం పొగ కమ్ముకుపోయింది. ఆ ఏరియా మొత్తం అంటే ఏమీ కనిపించినంత భయంకరమైన మేఘాకృతం లాగా ఆ ప్రాంతం అంతా పొగతో చూరుకొని ఇంకా అక్కడ మొత్తం మంటలు రేగాయి. ఇంతే కాకుండా అంటే ప్రాథమికంగా ఇందులో ఇప్పటికైతే 40 మంది దాకా అంటే 40 మంది దాకా మరణించినట్లు తెలుస్తుంది. ఇంకా చాలా మందిని అయితే హాస్పిటల్కు తరలించారు అధికారులు. ఈ ఘటనపై DGCA ఏదైతే ఎయిర్ ఇండియా, ఈ బోయింగ్ స్థానిక CID సంయుక్త ఇవన్నీ కూడా ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే ఇప్పటికీ దర్యాప్తుని ఇంకా ముమ్మరం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా మంత్రులు కూడా
ప్రధానమంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికే అక్కడికి అంటే దానిపైన దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా దానికి సంబంధించి ఈ ప్రమాదం నిజంగా ఎలా సంభవించిందో ఖచ్చితంగా నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి, ఈ ప్రమాదానికి జరిగినటువంటి మూల కారణం ఏంటి అన్న కోణంలో. ఎందుకంటే దీనిపైన కాస్త రీసెంట్గానే పహల్గామ్ అటాక్ తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఈ వ్యవహారం జరిగిందో దీని తర్వాత అయితే ఉగ్రవాదుల పైన అంటే అంతకు ముందు కూడా ఉగ్రవాదుల వ్యవహారం భారతదేశంలో అంటే భారతదేశం పైన వాళ్ళ కన్ను పాకిస్తాన్ ఉగ్రవాదుల వ్యవహారం అనేది అయితే ఖచ్చితంగా అయితే భారత్ పైన నిఘా ఎప్పుడూ ఎల్లవెల్లలా ఉంటూనే ఉంది. అంటే ఈ కోణంలోనే అంటే ఆల్రెడీ రెండు దేశాల మధ్య చెడింది వ్యవహారం కాబట్టి ఈ సింధూర్ జలాల వ్యవహారం ఏదైతే ఉందో సింధు జలాల వ్యవహారం ఏదైతే ఉందో ఈ జలాల వ్యవహారం కూడా కాస్త ఇప్పుడు రెండు దేశాల మధ్య ఏదైతే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం కూడా నెలకొంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ అటాక్ జరుగుతుంది, ఏ యుద్ధ వాతావరణానికి దారితీస్తుందో అన్న కోణంలో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇదే కోణంలో ఇప్పుడు అంటే ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమైనా భారత్కు అంటే అహ్మదాబాద్లో ఏదైనా ఇలాంటి అంటే ఈ ఎయిర్ క్రాష్ దీనికి కారకులు అయ్యారా అన్న కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అందుకోసం అని చెప్పేసి నరేంద్ర మోదీ కూడా ఖచ్చితంగా ఈ వ్యవహారం ఎందుకు జరిగింది దీనిపైన పూర్తి డీటెయిల్స్ నాకు ఖచ్చితంగా కావాలని అధికారులను కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళైతే దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అందులో ఏదైతే రికార్డర్ ఉంటుందో ఇంకా బ్లాక్ బాక్స్ ఉంటుందో ఇవన్నీ సేకరించారు వాళ్ళు ఇదివరకే. సేకరించి అంటే ఇందులో ఇంకా ఎవరెవరు ప్రయాణం చేసిరు అంటే బోయింగ్ పాసులు కావచ్చు ఇవన్నిటిని గమనిస్తూ ఉన్నారు. ఇందులో ప్రముఖులు చాలామంది కూడా విదేశీ ప్రముఖులు కావచ్చు భారత ప్రముఖులు కావచ్చు చాలామంది కూడా ఇందులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో చిన్న చిన్న పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని ఇన్ఫర్మేషన్. మరి ఇందులో దాదాపు 40 మంది అయితే మరణించారు. 40 మందిలో మరి ఎవరెవరు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి వారు కూడా ఇందులో ప్రయాణించినట్లు తెలుస్తుంది. మరి ఈ విమానంలో మరి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణించిన వారిలో ఎవరెవరు ఉన్నారు, ఒకవేళ 40 మందిలో ఎవరైనా ఉన్నారా ఈ అఘాయిత్యంలో, లేదు ఇంకా ప్రమాదానికి గురైన వాళ్ళలో కూడా చాలామంది ఆసుపత్రులు పాలయ్యారు, చాలామందిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇప్పటికే హుటాహుటిన వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపుగా ఇంకా అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదన్న కాన్సెప్ట్లో కనిపిస్తూ ఉంది. మరి ఇంత భయంకరమైన ఈ కుట్ర ఎందుకు ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇది టెక్నికల్ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఈపాటికే తెలిసే ఉండేది. ఇది సాంకేతిక లోపమే అనే వ్యవహారం బయటపడేది. కానీ ఈ కోణంలో అధికారులు కూడా దీన్ని చాలా సూక్ష్మంగా దీన్ని సీక్రెట్గా దీన్ని బయట పెట్టడం లేదు. ఇది ఇంకా కూడా అంటే ఈ కోణం ఇప్పటికైతే చాలా పలువురికైతే అనుమానాలకు దారి తీస్తుందని చెప్పుకోవాలి. ఇంకా దీనికి సంబంధించి మన కేంద్ర మంత్రి ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఇతను కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు. ఇక్కడ ఎలాంటి ప్రమాదం ఎందుకు ఈ ప్రమాదం ఎలా సంభవించింది అన్న కోణంలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ఆయన కూడా వెళ్ళాడు. ఇదివరకే వెళ్ళి అక్కడ క్షతగాత్రులను పరిశీలించాడు. వాళ్ళందరినీ చూడడం వాళ్ళందరినీ చాలామందిని అంటే హాస్పిటల్కి తరలించాడు అక్కడ దగ్గర నుండి. మరి ఇంకా అంటే అదే కాకుండా ఎలాంటి కుట్ర కోణాలు ఏమైనా దారి తీసాయా, ఎలాంటి కుట్ర కోణాలకు ఏమైనా ఇక్కడ తావు ఏర్పడిందా అన్న కోణంలో ఆయన ఆ విధంగా కూడా అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. మరి చూడాలి ఈ వ్యవహారంలో ఎలాంటి నిజాలు బయటపడతాయి అనేది.